మణిపూర్లో డ్రోన్ల యుద్ధం వెనుక విదేశీ హస్తం ఏమైనా ఉందా? ఆర్మీ కళ్ళుగప్పి మిలిటెంట్లు ఇలాంటి దాడులు ఎలా చేస్తున్నారు? మిలిటెంట్లను ఆర్మీ ఎందుకు అరికట్టలేకపోతుంది? ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది దేశానికి ముప్పుగా మారుతుందా? పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయి. సుదీర్ఘంగా జరిగిన అల్లర్ల తరువాత మణిపూర్లో లోయ కొండ ప్రాంతాల మధ్య బఫర్ జోన్ను ఏర్పాటు చేశారు. ఈ బఫర్ జోన్ దాటి ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలని కూడా ఇటీవల భద్రతా దళాలకు కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలుందాయి. లోయ కొండల్లో నివసించే వారి దగ్గర భారీ సంఖ్యలో తుపాకులున్నాయనే సమాచారం కూడా అధికారుల వద్ద ఉంది. ఇక షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు అమల్లో ఉండటం వల్ల కొండల్లో ఉన్న సాయుధ బృందాలు బఫర్ జోన్లకు దగ్గరగా రావటం కష్టంగా మారింది. అందుకే వాళ్లు మైతేయీలు నివసిస్తున్న గ్రామాలపై బాంబులు వదలటానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మైతేయి రాడికల్ గ్రూప్ అరంబై టెంగోల్ కుకీలపైన ఆకస్మిక దాడి చేస్తారనే అనుమానంతో దాన్ని నిరోధించడానికి ఈ డ్రోన్ దాడులు జరుగుతున్నాయనే వాదన కూడా లేకపోలేదు. అయితే ఇది కేవలం అనుమానం మాత్రమే. కుకీ తెగల అపెక్స్ బాడీ అయిన కుకీ ఇన్ఫీ, కుకీజో తెగలపై మైతేయి రాడికల్ గ్రూప్ ఆకస్మిక దాడి చేసే అవకాశాలున్నట్లు ఇటీవల పేర్కొంది. ఈ ప్రకటన తరువాత మైతేయి గ్రూపులు కుకీజో వాలంటీర్ల మధ్య భారీ కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో కుకీజో ఆధిపత్య కంగ్పోక్పై జిల్లా సరిహద్దులోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్, కదంగ్బండ్ గ్రామాలపై సెప్టెంబర్ 1న దాడి జరిగింది. ఈ దాడిలో ఒక మహిళతో సహా 2 వ్యక్తులు మరణించారు. అయితే సెప్టెంబర్ 1న మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని 2 మైతేయి ఆధిపత్య గ్రామాలపై బాంబు దాడికి ఉపయోగించిన డ్రోన్లు స్థానికంగా తయారు చేసినవని, అలాగే ఈ దాడిలో పోలీస్ ఆయుధాగారం నుండి దోచుకున్న మందుగుండు సామాగ్రిని ఉపయోగించారని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ దాడులపై దర్యాప్తు చేయడానికి మణిపూర్ ప్రభుత్వం ఓ ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కేంద్ర బలగాలకు చెందిన 60,000 మంది సిబ్బందిని మోహరించారు. అయితే పౌరులపై డ్రోన్ల వినియోగం మొదటిసారిగా ఆగస్టు 2021లో పొరుగున ఉన్న మయన్మార్లో దక్షిణ మణిపూర్కు చాలా దూరంగా ఉన్న మిజోరాం సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించారు. మయన్మార్లో అస్సాం రైఫిల్స్ ప్రాథమిక సరిహద్దు రక్షణ దళం దీన్ని నివేదించింది. మణిపూర్కు పక్కనే ఉన్న మయన్మార్లోని చిన్ రాష్ట్రంలో అక్కడి సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనకారులు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు. ఆ చిన్ ఆందోళనకారులతో మణిపూర్లోని కుకీ తెగలకు సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానాలున్నాయి. అలా కుకీలకు సరిహద్దు అవతలి నుండి చిన్ తీవ్రవాదుల అండదండలతో ఈ డ్రోన్లు అందుతున్నాయనే వాదనుంది. అలాగే ప్రస్తుతం మోరీ, ఉఖ్రుల్ ప్రాంతాలు మినహా మణిపూర్ సరిహద్దుకు ఎదురుగా ఉన్న అన్ని ప్రాంతాలు మయన్మార్కు చెందిన పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్నాయి. వాళ్లు డబ్బు కోసం ఆయుధాలు, డ్రోన్లను కూడా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వ్యాలీ బేస్డ్ మైతేయి తిరుగుబాటు గ్రూపులు, చిన్ కుకీ జాతికి చెందిన గ్రూపులు, ఈశాన్య ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న పలు సమూహాలకు చెందిన తిరుగుబాటు గ్రూపులు కూడా మయన్మార్లో పనిచేస్తున్నారు. ఇలా మణిపూర్కు, మయన్మార్ ఉగ్రవాదానికి ఉన్న లింకులే ఇప్పుడు మణిపూర్ డ్రోన్ల ఆందోళనకు కారణమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మణిపూర్లో కేంద్ర ఎన్ఎస్జీ బలగాలను మోహరించారు. ఇలాంటి డ్రోన్ దాడులన్నీ అడ్డుకోవడానికి కౌంటర్ ప్రణాళికలను వీళ్లు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిలిటెంట్ల చర్యలను అడ్డుకోలేకపోవటానికి ప్రధాన కారణం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సిఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ మధ్య సమన్వయం లేకపోవటమేనని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. మూగ ప్రేక్షకులుగా ఉన్న 60,000 మంది సిఏపీఎఫ్ కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడంలో విఫలమయ్యారని, అందుకే వారిని ఉపసంహరించుకోవాలని అమిత్ షాకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర బలగాలు బాధ్యత వహించి శాంతిని నెలకొల్పటానికి అనుమతించాలని అమిత్ షాను కోరారు. అయితే సొంత పార్టీ ప్రభుత్వమే కేంద్రానికి ఇలాంటి విజ్ఞప్తి పంపించడం చర్చకు దారితీసింది.
ప్రస్తుతం మణిపూర్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ పగ్గాలను రాష్ట్రానికి అప్పగించాలని సీఎం బీరేన్ సింగ్ అల్లుడు అమిత్ షాను అభ్యర్థించారు. అసోం రైఫిల్స్ బలగాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సహకరించటం లేదని ఆరోపిస్తూ అందులో కొన్ని యూనిట్లను తొలగించామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా బఫర్ జోన్ల నుండి 2 బెటాలియన్లను రీకాల్ చేసి వాటి స్థానంలో సీఆర్పీఎఫ్ తో భర్తీ చేయాలని కూడా ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఈ అస్థిర పరిస్థితుల మధ్య మిలిటెంట్లు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇంఫాల్ ఈస్టులోని సినాం సమీపంలోని మీఖాంగ్ గ్రామంలో మిలిటెంట్ల బంకర్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక బలగాలు వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల పాటు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదులు పారిపోయారనే వార్తలొస్తున్నాయి. కానీ డ్రోన్ బాంబు పేలిళ్లు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిందనటంలో ఎలాంటి సందేహం లేదన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. మణిపూర్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజ్ భవన్, సీఎం నివాసం కూడా సురక్షితంగా ఉండకపోవచ్చని స్వయంగా సీఎం బీరేన్ సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 2023 మే 3 నుండి మణిపూర్లో గిరిజన కుకీజో, మైతేయి ప్రజల మధ్య జరిగిన జాతి హింసలో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇకిప్పుడు ఈ అంతర్యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకోవటం వెనుక ఒక్క తెగల సమస్యను మాత్రమే హైలైట్ చేయటం కంటే దీన్ని మరింత విస్తృత దృష్టితో చూడాలని అంటున్నారు నిపుణులు. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు ఎలా తమ ప్రాబల్యాన్ని చూపిస్తున్నారు, అలాంటి పరిస్థితి భారత్లోకి వస్తుందనటానికి ఇదొక సూచనగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదుల ఉనికితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ దాడులు జరగటం ఆందోళన కలిగించే అంశంగా పరిగణిస్తున్నారు. పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఉగ్రవాదుల నుండి భారతదేశంలోని తిరుగుబాటుదారులకు సహాయాన్ని నిరోధించకపోతే ఈ పరిస్థితులు మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది. తాజా మణిపూర్ ఘటనలను బట్టి ఇది తెగల మధ్య రిజర్వేషన్ వివాదం కంటే పెద్దదిగా పరిగణించాలని, మిలిటెంట్లకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సంఘర్షణగా గుర్తించాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.